బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ మరోసారి తన క్రూరత్వాన్ని, తన వక్రబుద్ధిని చూపించుకుంది. ఫ్లైట్ ఎమర్జెన్సీ ఉందని రూట్ మార్పు కోసం మనం ప్రయత్నించినా సరే పాక్ దానికి అంగీకరించలేదు. ఎయిర్ స్పేస్ ను వాడుకునేందుకు నిరాకరించింది. ఇండిగో ఫ్లైట్ ఈ నెల 21 రాత్రి బయలుదేరింది ఢిల్లీ నుంచి. అలాగే ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఈ ఫ్లైట్ బయలుదేరిన నేపథ్యంలో బీభత్సమైన వర్షం అలాగే ఈదురుగాలులు వచ్చిన నేపథ్యంలో శ్రీనగర్ వైపు వెళ్లే ఆ రూట్ని మార్చుకోవాలి అంటూ కూడా పైలట్ రూట్ మార్చుకోవాలంటూ కూడా పాకిస్తాన్ని సంప్రదించిన టైంలో పాకిస్తాన్ అటువైపు ఎయిర్ స్పేస్ని మనం వాడుకునే విధంగా అలౌ చేయకుండా నిరాకరించింది. దీనికి సంబంధించి ఫ్లైట్ ఎమర్జెన్సీ ఉందని చెప్పినా కూడా ఇంతమంది అంటే దాదాపు 227 మంది అందులో ప్రయాణిస్తున్నారు. ఇంతమంది ప్రయాణికులను కూడా దృష్టిలో పెట్టుకుని అడిగినా సరే పాక్ మరోసారి తన క్రూరత్వాన్ని చాటుకునింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలి అంటూ కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న బుద్ధి మరోసారి కూడా బయటపడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి. అయితే పాకిస్తాన్ మన ఎయిర్ స్పేస్ని వాడుకోవడానికి అడిగిన నేపథ్యంలో నిరాకరించింది. అసలు ఇంతమంది ప్రాణాలు అందులో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, అయినప్పటికీ కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఇలా చేయడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? పాకిస్తాన్ మరొకసారి తన నైజాన్ని చాటుకుంది అనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన సమయం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఫ్లైట్ ఎమర్జెన్సీలో ఉన్న కనీసం పాకిస్తాన్ కనికరించలేదు అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఎయిర్ స్పేస్ ను వాడుకునేందుకు అనుమతి నిరాకరించింది. అంటే ఈ నెల 21వ తేదీ రాత్రి ఇండిగో ఫ్లైట్ కుదుపులకు గురైంది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన 6214 ఫ్లైట్ వడగళ్ల వర్షం ఈదురుగాళ్లకు దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే దానివల్ల అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల ముందు భాగం దెబ్బతింది. అంటే తీవ్రమైన కుదుపులతో ప్రయాణికులు కూడా తీవ్ర ఆహాకారాలు ప్రయాణంలో వ్యక్తం చేశారు. అంటే ప్రాణాలను బయటపడతామనే ఆందోళన కూడా వారంతా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో ఏటీసీకి సమాచారం ఇచ్చింది ఫ్లైట్. అయితే పైలట్ సమాచారం ఇచ్చారు. పాకిస్తాన్ వైపు నుంచి శ్రీనగర్ వెళ్లేలా రూట్ మార్పు కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ లాహోర్ లో ఏటీసీతో సంప్రదింపులు జరిపారు. తమ ఆకాశ మార్గంలోకి రావద్దంటూ కూడా పాకిస్తాన్ అయితే ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎమర్జెన్సీ ఉందని చెప్పినా కూడా పాకిస్తాన్ ఏటీసీ అనేది వినలేదు. చివరకు ఆ ప్రతికూల వాతావరణంలోనే శ్రీనగర్ వెళ్లి సేఫ్ ల్యాండింగ్ చేశారు పైలట్. ఏ మాత్రం తేడా జరిగింది కానీ దాంతో ఉన్న ప్రయాణికులు మొత్తం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఆ సమయంలో ఏర్పడేది. ఆ సమయంలో ఫ్లైట్ లో 227 మంది ప్రయాణికులు ఉన్నారు. భారత్ సంబంధించిన విమానాలకు పాకిస్తాన్ లో అనుమతి లేదు అంటూ కూడా వారు నిరాకరించారు. ఎమర్జెన్సీ ఉందని చెప్పినా కానీ లాహోర్ ఏటీసీ అనేది వినలేదు. ఇక శ్రీనగర్ వైపు వెళ్లాలని వారు సూచించిన నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పైలట్ ఇక గత్యంతరం లేక వేరే ఆప్షన్ లేక సేఫ్ గా శ్రీనగర్ లోని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్ ముందు భాగం కూడా దెబ్బతింది. ఆ కుదుపుల వల్ల కూడా ఈ ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే సేఫ్ ల్యాండింగ్ అయింది. దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇటువంటి ప్రాణాపాయ సమయంలో కూడా కనికరింపు కూడా పాకిస్తాన్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల అందరూ కూడా నెటిజన్లు కానీ ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి భారత్ మేము ఎందుకు సహకరించాలనే విధంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు ఎక్కడ కూడా కాల్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏదో విధంగా నష్టాన్ని కలగజేయాలి భారత్ అనేది వారు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు అనేది కూడా ప్రధానంగా తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. రైట్ శివ, అయితే ఆ రోజు జరిగిన ఆ ప్రయాణంలో మొత్తం 227 మంది కూడా అంతా కూడా సామాన్య జనం అనమాట. అంటే ఎవరు టెర్రరిస్టులు కాదు లేదా ఆఫీసర్స్ కాదు, అంటే సామాన్య జనము అందులో ప్రయాణిస్తున్నారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తూ ఆ ఎయిర్ స్పేస్ని వాడుకునేడానికి నిరాకరించింది అనంటే తను ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు, భారత్కు ఏదో ఒక విధంగా మనం చేటు చేయాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్నట్టుగా ఈ విషయం బట్టి క్లియర్గా అర్థమవుతుంది అనుకోవచ్చా? ప్రతి ఒక్కరు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా కానీ ఏదో విధంగా నష్టం అనేది భారత్ చూపించాలి. అది ఏ విధంగానైనా ఇక్కడ ఉగ్రవాదుల ద్వారా సాధారణ ప్రయాణికులైన పర్యాటకుల పైన దాడులు చేయడం కానీ, మరోవైపు ఇండైరెక్ట్ గా కూడా ఏదైతే ఫ్లైట్ వారు ఎటువంటి దాడి చేయకపోయినా ఈ ఫ్లైట్ వల్ల నష్టం అనేది జరుగుతుంది. ఇటు ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ అయినప్పటికీ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుంది. ఇటు వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల వడగళ్ల వర్షం రావడం వల్ల ఫ్లైట్ అనేది ఇబ్బంది ఉన్న నేపథ్యంలో దాన్ని డైవర్షన్ చేసుకునేందుకు అడిగిన నేపథ్యంలో ఏటీసీ అనేది పర్మిషన్ ఇవ్వలేదు.
పర్మిషన్ లేదు అక్కడ ల్యాండ్ అవ్వడానికి, ఇటు నుంచి వెళ్ళడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదని కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్పేసిన నేపథ్యంలో వేరే ఆప్షన్ లేక అత్యవసర పరిస్థితుల్లో సేఫ్ ల్యాండింగ్ అనేది చేశారు. ఒకవేళ ల్యాండ్ చేసే సమయంలోనే ఏమైనా జరిగి ఉంటే మాత్రం మొత్తం ప్రయాణికులందరికీ చాలా నష్టం అనేది జరిగేదని కూడా అందరూ భావిస్తున్నారు. ఇంకా ఫైనల్ గా అయితే పాకిస్తాన్ ఒక్కరి బుద్ధిని మరొకసారి చూపించింది. ఎమర్జెన్సీ సమయంలో కూడా, ఆపద సమయంలో కూడా ఈ విధంగా వ్యవహరించడం పాకిస్తాన్ కు తగదు అనేది కూడా అందరూ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా నష్టం అనేది భారత్ కు సూచించాలి. అదే విధంగానైనా ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గా నష్టం అనేది జరగాలని వారు భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారనేది నెటిజన్లు అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. 227 మంది ప్రాణాలను గాల్లో కలిపేయాలని, అంటే ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, తన నుంచి భారత్కి ఏ విధంగా కూడా లాభం జరగకూడదు, నష్టం జరగాల్సిందే అనే విధంగా వ్యవహరించింది. అత్యవసర సమయం ల్యాండింగ్ ఉన్నప్పటికీ కూడా తన ఎయిర్ స్పేస్ని వాడుకోవడానికి నిరాకరించింది పాకిస్తాన్. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఫ్లైట్ ముందు భాగం కూడా కుదుపులకు లోనై పగుళ్ళు ఏర్పడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై హాహాకారాలు చేస్తున్న విజువల్స్ అయితే మనం చాలా క్లియర్గా కూడా చూడవచ్చు. పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్ధిని, తన క్రూరత్వాన్ని చాటుకుంది. తన ఎయిర్ స్పేస్ని వాడుకోవాల్సిన నేపథ్యంలో లాహోర్ ఏటీసీని సంప్రదించిన భారత్ దానికి పాకిస్తాన్ నిరాకరించింది. 227 మంది ప్రయాణిస్తున్న ఫ్లైట్ అనుకోని పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో, ఈదురుగాలులు, వర్షం పడిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఫ్లైట్కి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. అయితే అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి సరైన సురక్షిత మార్గంలో ప్రయాణించే విధంగా ఏటీసీని సంప్రదించింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దీనికి నిరాకరించింది. ఏటీసీ దీనికి ఒప్పుకోలేదు. దీంతో శ్రీనగర్ వైపే ఆ ఫ్లైట్ రావాల్సి వచ్చింది. అలాగే వచ్చారు. బట్ ఎవ్వరికి కూడా 227 మంది ప్రయాణిస్తున్న ప్రయాణికులకి ఒక్కరికి కూడా ఎలాంటి చిన్న ప్రమాదం కూడా జరగకుండా సేఫ్ ల్యాండింగ్ అయింది. పైలట్ చాలా చాకచక్యంగా దీన్ని తీసుకొచ్చారు. అయితే ఆ ఫ్లైట్ ముందు భాగం కొంచెం కుదుపులకు లోనై కొన్ని పగులు కూడా ఏర్పడిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంత పెద్ద విషయంలో, అంటే 227 మంది ప్రయాణిస్తున్న అలాంటి ఫ్లైట్ గురించి అత్యవసర ల్యాండింగ్ ఉందని చెప్పిన నేపథ్యంలో కూడా పాక్ కనికరించకుండా ఏదో ఒక విధంగా భారత్కి నష్టం చేయాల్సిందే, తన చేతుల ద్వారా లేదంటే పరోక్షంగా ద్వారా ఏ విధంగా అయినా సరే భారత్కి తమ నుంచి లాభం రాకూడదు, నష్టమే జరగాలి అనే ఒక ప్రతిష్ట చేసుకున్న విధంగా తను ఒప్పుకోకపోవడం ఈ చిన్న విషయాన్ని చూస్తే కూడా మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతోంది. Hey,